నీ దారి వేరు, నా దారి వేరు. నీ దారిలోకి నేను రాను, నా దారిలోకి రావడం నీకు చేత కాదు. నువ్వు తూర్పు, నేను పడమర. ఎప్పటికీ కలవం. ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను రోడ్లో వదిలేసి ప్రియాంకతో వెళ్ళిపోయాను, చూసావా? ఆ అమ్మాయిది కల్చర్ అంటే. అలాంటి అమ్మాయితో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇందాక మా అమ్మ మెప్పు కోసమో, మా అమ్మ ఆనందం కోసమో నాటకం ఆడావే, అది నీ చెత్త ట్రెడిషన్. అందుకే నా లైఫ్లో దీంతో ఎంత ఉపయోగం ఉందో నీతో కూడా అంతే ఉపయోగం ఉంది. నా దారిలోకి రావడం నీకు చేత కాదు. నువ్వు తూర్పు, నేను పడమర. ఎప్పటికీ కలవం. ఇంకేముంది, కట్టుకున్న దాని కొంప కొల్లేరే. ఆ మగాడి జీవితంలో ఒక్క భార్య ఉండదు, గల్లీకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన్మధుడికి డూప్ అనుకో. శృతి, ఎలా ఉంది? బాగుందా? నువ్వు గిఫ్ట్గా తెచ్చిన షర్ట్ వేసుకోమన్నావుగా, వేసుకున్నాను. హ్యాపీయా? ఏంటి శృతి, ఎలా ఉందంటే చెప్పవే. బాగోలేదు. అదేంటి, నా కోసం ఇష్టపడి తెచ్చానన్నావు, వేసుకుంటే బాగుంటుందన్నావు. అప్పుడు బాగుంది అన్నాను, కానీ ఇప్పుడు బాలేదు. ఎందుకని? గుడ్ నైట్. శృతి, ఏమైంది? నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం? నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? ఏంటి శృతి ఇది? షర్టు వేసుకోమన్నావు, వేసుకున్నాను. సంతోషం. నీకు నచ్చకపోయినా పైకైనా బాగుందని చెప్పొచ్చు కదా. పైకి బాగుందనే చెప్తున్నాను, మరి లోపల సంగతి? లోపలేంటి? లోపలంటే లోపలే. లోపల నాకు నచ్చలేదు. శృతి, నీకేమన్నా పిచ్చా? పిచ్చి కాదు, మచ్చ. మచ్చేంటి? నాకు పిచ్చి కదా. పిచ్చి వాళ్లతో మీలాంటి మేధావులకు మాటలేంటి? గుడ్ నైట్. ఇప్పుడెలా కూల్ అవుతుంది? ఏం చెయ్యాలి?
వావ్, బ్యూటిఫుల్. కాకపోతే నీ ఫేస్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తే అద్దిరిపోతావు. నిన్ను నువ్వే చూసుకుని షాక్ అయ్యేలా రెడీ చేసి నీకే పంపిస్తా. ముందుగా నీ హెయిర్ స్టైల్ మారాలి. అబ్బా, అద్దిరిపోయింది. నీ అందమైన కళ్ళకి లెన్స్ పెడితే చాలా బాగుంటుంది. అబ్బబ్బబ్బా, నీ పెదాలున్నాయే విల్లు వంగినట్టు, తేనె లూరినట్టు. ఏంటిది? ఏం లేదు, ఏం లేదు. నువ్వు పడుకో. ఫోన్లో ఎవరు? అరే చెప్తున్నాను కదా, ఎవరు లేరు. నా ముందే చాటింగా? చాటింగ్ కాదే. ఏది చూపించండి. ఇది నా పర్సనల్, నేను చూపించను. చూపిస్తారా లేదా? చూపిస్తారా లేదా? ఇంకొకరి పర్సనల్ చూడటం బ్యాడ్ హ్యాబిట్, తెలుసా? అదెవత్తు నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఇవ్వండి. నేనివ్వను. అరే నేనివ్వను. ఇవ్వండి. 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 చూడకూడదు శృతి, పర్సనల్ చూడకూడదు. నేనివ్వను. ఇవ్వండి. ఎందుకు? ఏయ్, నేనివ్వను శృతి, నేనివ్వను, ప్లీజ్. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, నా వైఫ్, నా లైఫ్. ఇందులో పర్సనల్ ఏముంది? నా భార్య నాకు పర్సనలే. మీ ఆయన నీకు పర్సనల్ అయితే చూపించుకో. సారీ. ఇప్పటికైనా అర్థమైందా మీ ఆయన గురించి? సారీ చెప్పాను కదా. మన మధ్య సారీ ఏంటి బంగారం, వదిలే. ఆగండి. ఏమైంది? ఈ ఫోటోషాప్లో నా ఫోటో ఎందుకు చేంజ్ చేస్తున్నట్టు? అలా అయితే నువ్వు బాగుంటావు కాబట్టి. అంటే ఇప్పుడు బాగోలేననే కదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు శృతి. అంటే నా హెయిర్ స్టైల్ మీకు నచ్చలేదు. ఇలాంటి హెయిర్ స్టైలే నచ్చుతుంది. కాదు కాదు, అలాంటి హెయిర్ స్టైల్ ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నారు. శృతి, నా కళ్ళు నచ్చలేదు. పెళ్లి కళ్ళున్న ఆడదాన్ని ఇష్టపడుతున్నారు. అంతేగా? ఇదేంటి శృతి, ఇలా రివర్స్ అయిపోయావు? నేను సరిగ్గానే ఉన్నాను, మీరే అడ్డదారిలో వెళ్తున్నారు. కళ్ళ ముందు నేను, మనసులో మరొకతా? శృతి, ఇది నువ్వే కదా. అది నేనెలా అవుతాను? నేను నేనే, అది అదే. ఏంటి శృతి ఇది? తెలుసు, తమరి లీలలు బాగా తెలుసు. లీలలేంటి? మచ్చలీలలు. ఈ మచ్చ గొడవేంటి? పుట్టుకతోనే పెట్టుకుని పుట్టారుగా. శృతి, నాకే మచ్చ లేదు. అవును, నచ్చలేదు. మచ్చలున్నాయి మనస్సుకి. అత్తయ్యా, ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? దేవుడికి సాయంకాల పూజ చేశాను, హారతి తీసుకోండి. సాయంకాలం పూజ అంటే కొత్తగా?
కొత్తే ఉందత్తయ్యా. మనం రోజుకి 3 పూటలు అన్నం తింటున్నాం. కనీసం దేవుడికి 2 పూటలైనా పూజ చేయాలిగా. ఇదంతా దేవుడి మీద భక్తా లేక తోడికోడల మీద అక్కసా? అంటే ఏంటి మీ ఉద్దేశం? సదుద్దేశమే. అరిచికాకి పాట పాడితే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. పైగా పూజలు పునస్కారాలు లయలాంటి వాళ్ళు చేస్తే అందం, ఇంటికి ఆరోగ్యంగానూ ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు ఆ లయ చేసిందా? నేను సీనియర్ని. ఈ ఇంట్లో పూజలు చేసింది నేను, నైవేద్యం పెట్టింది నేను, ఆఖరికి మీకు ప్రసాదం పెట్టింది కూడా నేనే. అది గుర్తు పెట్టుకోండి. అయ్యో, మర్చిపోయే మనిషివా నువ్వు? కాకపోతే 2 పూటల పూజ చేస్తూ 2 కళ్ళల్లో అంత వెలుగు కనపడుతుంటే అనుమానాలు వస్తున్నాయి. దేవుడు నా మొర ఆలకించాడత్తయ్యా. నా కోరిక తీరుస్తానన్నాడు. మాట కూడా ఇచ్చాడు. ఏం కోరుకున్నావు తల్లి? కోరికలు బయటకు చెప్పకూడదంటత్తయ్యా. కొంపలు ముంచే కోరికలు అస్సలు చెప్పకూడదమ్మా. అదేం కాదు, నాకు అర్హత ఉంది, కోరుకున్నాను. హక్కుంది కాబట్టి అడిగాను. అలా నాంచకే, గుండె దడగా ఉంది. అదే అత్తయ్యా, ఎన్నాళ్ళని ఇంటి భారాన్ని ఒంటి చెత్త మోస్తారు? అసలే వయసు అయిపోతోంది. ఆ బొడ్లో తాళాలు గుత్తి బరువవ్వట్లేదు. అమ్మమ్మమ్మమ్మా. కాబట్టి తొందరలోనే మీ బొడ్లో ఉన్న ఆ తాళాలు గుత్తి నా చేతికి ఇమ్మని దేవుణ్ణి కోరుకున్నాను. ఓకే అన్నాడు. వెళ్ళి మొహం మీద నీళ్లు చల్లుకో. ఏ ఎందుకని? ఇప్పటిదాకా నిద్రపోయి కలలు కనుంటావు. నీళ్లు కొట్టుకుంటే మెలకు వస్తుంది. ఇది కాలని తెలుస్తుంది. ఏంటత్తయ్యా వేటకారమా? పగటి కలలు నిజం కావని చెప్తున్నానే. ఎందుకవ్వవు? తాళాలు గుత్తి ఎందుకివ్వరు? నాకేం తక్కువని? అన్నీ ఎక్కువే. అందుకే లయ ఈ ఇంటి కోడలైంది. తాళాలు తీసుకోవాలన్నా పెత్తనం చెలాయించాలన్నా ఆ అర్హత నా చిన్న కోడలు లయకే ఉంది. అంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు ఎక్కువయ్యాయా మీకు? కాదు, అనుభవం ఉన్న నీకన్నా అణుకు ఉన్న లయ గొప్పదంటున్నాను. అందుకే నిజం కాని కలల్ని నమ్మకు అని చెప్తున్నాను. ఓహో, కలలు నిజం కావు, మీరు నమ్మరు. కాని అబద్ధాలు మాత్రం నిజమవుతాయి, మీరు బాగా నమ్ముతారు. అబద్ధాలేంటి? నేను అబద్ధాలు నమ్మడం ఏంటి? అయ్యయ్యో, ఎందుకు తొందర? తమరు చిన్న కోడలు దేవత మహాలక్ష్మి. ఈ ఇంటి పేరు నిలబెడుతుంది, మిమ్మల్ని బాగా జోకొడుతుందని సంబరపడిపోతున్నారు కదా. 4 రోజులు ఆగండి, దబీమని కింద పడేస్తుంది. దూరం నుంచి చూస్తే ఆకాశం భూమి కలిసినట్టే కనపడతాయి, కానీ అవి ఎప్పటికీ కలవవు. అది మన భ్రమ. వస్తా. ఓ కాఫీ కడుపులో పడితే గాని బుర్ర పనిచేసేలా లేదు. కొత్తగా కనిపిస్తుంది. ఎవరిది? బావా బావా బంతి పువ్వా బండెక్కవా లాగించవా. అత్తయ్య, అత్తయ్య! ఏమ్మా, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఎవతిది? 4 గిన్నెలు కడగడానికి 40 లీటర్ల వాటర్ వేస్ట్ చేస్తుంది చూడు. ఇంకెవరు? మన పని మనిషేనమ్మా. మన ఏంటి మన? అదేమైనా మన చుట్టమా పక్కమా? మనింటి పని మనిషి అని చెప్తున్నానమ్మా శృతి. నిన్న లేదే. రంగమ్మకి నిన్న జ్వరం రాలేదు. అయితే ఇది రంగమ్మ కోడలు. తనకి ఒంట్లో బాగుండకపోవడంతో తనకు బదులుగా దీన్ని పంపించింది. ఒక్క మాట నాతో చెప్తే నేను ఒక ముసల్దాన్ని అరేంజ్ చేసేదాన్ని కదా. నాలాంటిదైతే మీకు సేవ చేస్తుంది.
అదే ముసల్దైతే మీరు దానికి చెయ్యాలి. అబ్బా అసలు ఏంటమ్మా నీ సమస్య? అసలే కరోనా కాలం, మనీ మనుషులు తప్ప పని మనుషులు దొరకడం లేదు. చల్లపడ్డట్టుంది. ఏంటి అన్నావు? వాతావరణం చల్లగా ఉంది, వేడిగా కాఫీ ఏమైనా కావాలా అంటున్నానమ్మా. నీ పేరేంటి? మహేశ్వరమ్మ. చూడు, ఉన్న నాళ్ళు కంట్రోల్లో ఉండు. లేదంటే నువ్వు రోడ్డు మీద ఉంటావు, నీ ప్లేస్లో పనివాడుంటాడు. అట్టగేనమ్మా. నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సింది ఇలా కాదు. మరి కుచ్చిళ్ళు దింపుకో, చీర కప్పుకో, ఇలానే ఉండాలి. అర్థమైందా? తాడుతో కట్టేసినట్టుందమ్మా. ఇలా ఎలాగమ్మా పనిచేసేది? అదంతా నాకు తెలీదు. ఇదే మెయింటైన్ చెయ్యి. నా గదిలోకి 2 కాఫీ తీసుకుని రా. తను అలాగే అంటుంది గాని నీ పని నువ్వు కాని. సరేనమ్మా. ఏంటిది? మీ షూ క్లీన్ చేస్తున్నానండి. నేనన్నది అది కాదు. ఉదయాన్నే ఆ మొహం వేసుకుని ఎందుకు దర్శనం ఇచ్చావు? రూమ్ అంతా క్లీన్ చేయాలి కదండి. ఏమండి, ఏమైనా కావాలా? కాస్త పీస్ ఆఫ్ మైండ్. హాయ్ ప్రియాంక. హాయ్ రాకీ, గుడ్ మార్నింగ్. నాకు మాత్రం వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్ ప్రియా. అదేంట్రా, ఏమైంది? ఏం చెప్పను, పొద్దున్న లేవగానే దరిద్రం అంతా నా కళ్ళ ముందే ఉంటుంది. సో సాడ్. నిన్ను చూశాక నా మైండ్ ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయింది. రాకీ డార్లింగ్, నేనున్నాన్రా నీకు. నేనున్నదే నిన్ను హ్యాపీగా ఉంచడానికి. నాకు తెలుసు బేబీ, నేను దురదృష్టవంతున్నని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. కానీ కరెక్ట్ టైంకి నీ ఫోన్ రావడం చూసి ఐఎమ్ వెరీ లక్కీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంతకీ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? నీకేంటి, ఆ బ్రహ్మకైనా దిమ్మ తిరిగే అందం నీది. థ్యాంక్ యూ. నువ్వే డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంటావు. మళ్ళీ థ్యాంక్ యూ. డ్రెస్ వేసుకోకపోతే ఇంకా అందంగా ఉంటావు. ఏయ్, నా కొడుకు కోడలేనా? ఇందుకేరా నువ్వంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. నువ్వు మాత్రం పడి చావద్దు, ఎందుకంటే ఈరోజే టైం ఇచ్చావు.